కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 100 ఏళ్ల పండుగ జరుపుకోవడం కోసం ఖమ్మం జిల్లా ఎరుపెక్కింది. భారతదేశంలో సిపిఐ స్థాపించి 100 ఏళ్లు అవుతుంది. ఖమ్మం డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సిపిఐ శత జయంతి వేడుకలకు అన్ని ఏర్పాట్లను చేపడుతున్నారు స్థానిక కమ్యూనిస్టు నాయకులు. అమరవీరులను తలుచుకుంటూ కవాతు కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం జిల్లా, రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది కమ్యూనిస్టు నాయకులు ఖమ్మం బాట పట్టారు. విద్యార్థి, యువజన, కార్మిక, కళాకారుల విభాగాల్లో పనిచేసిన పూర్వ, ప్రస్తుత నాయకులు ఎర్ర కండువాలతో దర్శనమిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తమ లక్ష్యాలను మిలిటెంట్ సామ్రాజ్యవాద దేశభక్తిని అంతర్జాతీయవాదంతో కలిపి మోహన్ దాస్ కె గాంధీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతృత్వంలోని సత్యాగ్రహ ప్రచారాలకు ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో బ్రిటిష్ పరిపాలన కమ్యూనిస్టు కార్యకలాపాలపై సాధారణ నిషేధాన్ని విధించింది. పార్టీకి వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకుంది. పార్టీ నాయకులను 1929లో జైలులో వేశారు. సిపిఐ సంస్థాగతంగా బలహీనంగా ఉండి పార్టీ అయ్యే వరకు రహస్యంగా పనిచేయడానికి ఆంక్షలు విధించారు. తర్వాత ఆ నిషేధాన్ని 1942లో రద్దు చేయబడింది. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా బలపడింది. సిపిఐ మహిళలకు సామాజిక సమానత్వం, పెద్దలందరికీ ఓటు హక్కు, ప్రైవేటు యాజమాన్యంలోని సంస్థల జాతీయం, భూ సంస్కరణలు, అట్టడుగు కులాలకు సామాజిక న్యాయం, అంటరాని వారితో సహా సమ్మెల ద్వారా నిరసన తెలపడం వంటివి పార్టీ ప్రజాదరణను పెంచాయి. By this Khammam rally, the Communist Party has completed 100 years, and by the opening of this 18th Mahomet rally, we are entering into the second century of the Communist Party's life. So it will be a historical event, I think so. 1951లో పార్టీ జాతీయ ప్రజాస్వామ్యం అని ప్రజలకు పిలుపునిచ్చింది. 1950 నుంచి దేశంలో జరిగిన లోక్సభ, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే సిపిఐ చాలా తక్కువ సీట్లను పొంది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా దేశంలో అవతరించింది. 1957లో సిపిఐ కేరళలో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ ను ఓడించింది. ఈఎంఎస్ నంబూద్రి పాద్మో ముఖ్యమంత్రిగా భారతదేశంలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేరళలో నంబూద్రి పాద్ ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. సిపిఐ 100 సంవత్సరాల ముగింపు వేడుకలు భారతదేశ స్థాయిలో ఇక్కడ ఖమ్మంలో నిర్ణయించాం. ఎక్కడైతే 100 ఏళ్ల క్రితం పార్టీ పుట్టిందో అక్కడ ఈ 100వ సంవత్సరం వేడుకలు బిగినింగ్ డే అక్కడ జరపడం జరిగింది. ముగింపు ఇక్కడ జరుగుతున్నాం. ఈ దేశంలో ఏ సమస్య వచ్చినా స్పందిస్తూ ఉన్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇప్పుడు కూడా పేద వర్గాలకు, కార్మికులకు, రైతులకు పోరాటాలు చేసేది కమ్యూనిస్ట్ పార్టీ. భారత కమ్యూనిస్టు పార్టీ 100వ శత జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. 1925 కాన్పూర్ సమావేశంలో పార్టీ ఆవిర్భావం నుంచి ఒక శతాబ్దపు పోరాటాలను, త్యాగాలను సూచిస్తుంది. పార్టీ చరిత్ర, భావజాలం, భవిష్యత్తుపై చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా స్వాతంత్ర్య పోరాటం, కార్మిక రైతు ఉద్యమాలలో దాని పాత్రను పునరుద్ఘాటించనున్నారు. కమ్యూనిస్టు ఉద్యమం 100 ఏళ్లు వారసత్వం, భవిష్యత్తు వంటి అంశాలపై చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 18వ తారీఖు నాడు ఖమ్మం నగరం ఏర్పెక్కబోతుంది. దేశ నలుమూలల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు, సభ్యులు, సానుభూతిపరులు ఈ యొక్క బహిరంగ సభకి రాబోతున్నారు. ఖమ్మం నగరంలో కని విని ఎరగనంత ఒక గొప్ప బహిరంగ సభ భారత కమ్యూనిస్ట్ పార్టీ ముగింపు వేడుకల్లో జరగబోతా ఉంది. సిపిఐ శత జయంతి సంబరం అంటే కేవలం ఒక పార్టీకి సంబంధించిన వేడుక మాత్రమే కాదు. భారతదేశంలో వామపక్ష ఉద్యమం 100 ఏళ్ల ప్రస్థానాన్ని, ప్రజల కోసం చేసిన పోరాటాలను స్మరించుకోవడం, భవిష్యత్తుకు కార్యాచరణను రూపొందించుకోవడమే అని కమ్యూనిస్టు నాయకులు అంటున్నారు.